అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనేది వాక్య ధ్యానంలో ఈరోజు నిర్గమకాండము 28వ అధ్యాయము 3వ వచనం. అతని వస్త్రములను కుట్లకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇచ్చి జ్ఞాన ఆత్మతో నిండిన వివేక హృదయులందరికీ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం చదువుకునే ముందు ధ్యానించమంది 2 వచనాలు పాటుపడుతున్నాను. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. అలాంటి ధన్యతను ఈ అధ్యాయంలో అహరోను వారి కుటుంబము మరి ధన్యతను పొందుకున్నది. ఆ విధముగా వారు ఆ ధన్యతను పొందుకొని వారికి ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలను వారు అనుసరించడానికి మరి ఈ అధ్యాయంలో మరి హషేం వారు, యాహ్వే వారు వారికి తెలుపుతున్నట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా జ్ఞానాత్మ వారికి అలంకారం చేసుకోవడానికి, వస్త్రములను కుట్టడానికి వివేక జ్ఞానం ఎవరిచ్చారండి? తండ్రి ఇచ్చాడు, హషేం వారే ఇచ్చారు. వారి హృదయాలందరికీ ఆజ్ఞ ఏమంటున్నాడు? విచిత్ర మరి వారు నేర్చినటువంటి వస్త్రములు తొడుగుకోవాలని, వారు వేసుకోవలసిన వస్త్రములు, ఆయన సన్నిధిలో ధరించవలసిన వస్త్రములు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఈ అధ్యాయంలో తెలియజేస్తూ విచిత్రమైన చేతి పనిగా చేసేటట్లుగా మరి ఉండాలి అని బంగారుతోనూ నారతోనూ ఆ వస్త్రములు చేయాలని మనకు వివరిస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అది ఏ విధంగా ఏమేమి చేయాలంటే పతకము చేయాలి, ఎఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టి, ఇవన్నీ వారు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అహరోను వారి కుమారులు ధరించాలని ఇక్కడ లేఖన భాగంలో తెలియజేస్తూ ఉన్నారు. బంగారు, నేల, దోమల, రక్త వర్ణములు గల నూలును, సన్న నార తీసుకొని ఎఫోదును నారతో చిత్రకారుని పనిచేసి 2 అంచుల భుజముల ఖండములు ఉండాలి. ఎఫోదు మీద దట్టి బంగారుతో, నూలుతో, నారతో కొట్టాలి. 2 రత్నముల మీద 12 ఇజ్రాయేలీల పేర్లు, అటు 6 పేర్లు ఆ రత్నముల మీద రాసి ఆ రత్నములను గొలుసులతో, బంగారుతో చేసినట్టు జవలకు, ఆ బంగారుతో చేసినట్టు గొలుసులను, బంగారుతో చేసిన జవలకు తగిలించాలని మరి యాహ్వే వారు ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి రీతిగా అహరోను కుమారులను
ఆయన సన్నిధానంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి కట్టమన్నటువంటి మందిరమునకు వారిని సేవ చేయటానికి ఏర్పాటు చేసినట్లుగా ఈ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.